सह ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। भाष्यकारं पतञ्जलिं वाक्यकारं वररुचिं पाणिनिं सूत्रकारं च सदा वन्दे मुनित्रयम्। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। नमः सर्वेभ्यः శుభోదయ హరి ఓం. నిన్నటి తరగతిలో క్రియాపదాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. వేరే వ్యక్తులు ఒక ప్రత్యేకమైన క్రియ చేస్తున్నప్పుడు అది వాక్య రూపంగా ఎలా చెప్పాలి, అలా 10 క్రియాపదాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది నిన్నటి తరగతిలో. పద్ధతి నుంచి అలా 10 క్రియాపదాలు చెప్పుకున్నాం. అలాగే అహం అంటే నేను క్రియను ఆచరిస్తున్నప్పుడు ఎలా చెప్పాలో అనే విషయాన్ని గురించి కూడా అవే క్రియాపదాలు నేను చేస్తున్నప్పుడు ఎలా చెప్పాలి, వేరే వ్యక్తులు చేస్తున్నప్పుడు ఎలా చెప్పాలి, నేను చేస్తున్నప్పుడు ఎలా వాటిని ఉపయోగించాలి అనే విషయం చెప్పుకోవడం జరిగింది. అది చాలా ప్రాథమిక స్థాయిలోనే మనం నేర్చుకోవడం జరిగింది. దాని యొక్క లోతుగా రాబోయే తరగతులలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. భవాన్ కిం కరోతి, భవతి కిం కరోతి అనే ప్రశ్నలకు కూడా మీరు జవాబులు చెప్పడం జరిగింది. భవాన్ కిం కరోతి అనేది మగవారికి సంబంధించినటువంటి ప్రశ్న. అప్పుడు జవాబు ఏమొస్తుంది? అహం ఖాదామి, అహం పఠామి అనే జవాబు వస్తుంది. భవతి కిం కరోతి స్త్రీలింగం సంబంధించినటువంటి ప్రశ్న. అక్కడ కూడా జవాబు అదే ఉంటుంది. అహం ఖాదామి, అహం హసామి, అహం గచ్చామి, ఈ విధంగా జవాబు వస్తుంది. సహ కిం కరోతి అన్నప్పుడు సహ ఖాదతి, సహ లిఖతి, సహ పఠతి, ఈ విధమైనటువంటి మనం ఉత్తరం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అవన్నీ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. కొందరు నాకు హోంవర్క్ కూడా రాసి పంపించడం జరిగింది. హోంవర్క్ గృహకార్యం పంపని వాళ్ళు దయచేసి మళ్ళీ కూడా పంపించే ప్రయత్నం చేయండి. మీకు ఎంతవరకు అయితే అంతవరకు అర్థమైతే అంతవరకే రాయాలి. పూర్తిగా అర్థం అవ్వాలని లేదు. అభ్యాసం చేసే హోంవర్క్ అంటే అభ్యాసం చేయడం, నాకేదో పంపించడం ఇక్కడ విషయం కాదు. మీరు అభ్యాసం చేయడమే ఇక్కడ దాని యొక్క ప్రయోజనం అనమాట. ఈరోజు ముందరికి వెళ్దాం. అస్మి అనేటటువంటిది అహంకు సంబంధించినటువంటి క్రియాపదం. అయి ఉన్నాను, అహం గృహిణి అస్మి, నేను గృహిణి అయి ఉన్నాను. తర్వాత అహం గాయక అస్మి, అహం గాయిక అస్మి. ఈ అస్మి అనేటటువంటిది అది దాని అర్థం చెప్పకుండా అర్థమవుతుంది అన్నమాట. అస్మి, అహం అస్మి, నేనున్నాను. అహం నాస్మి, నేను లేను. ఆ విధంగా ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారు, నిన్న సంస్కృత తరగతిలో మీరున్నారా అని ప్రశ్న. భవతి నిన్న అంటే హ్యహ అనమాట. తర్వాత మనం నేర్చుకుంటాం. శ్వహ అంటే రేపు, హ్యహ అంటే నిన్న, అద్య అంటే ఈరోజు. ఈ విధంగా అర్థాలు ఉన్నాయి. హ్యహ హ్యహ భవతి కక్షాయాం అస్తివా అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఉత్తరం ఏముంటుంది? మళ్ళీ ఒకసారి ప్రశ్న. హ్యహ నిన్న, కక్షాయాం కక్షలో, సంస్కృత కక్షాయాం
సంస్కృత తరగతిలో భవతి మీరు అస్తివా ఉన్నారా? దానికి జవాబు ఏంటి? హ్యః ఉంటే గనక హ్యః అహం సంస్కృత కక్షాయాం అస్మి ఉన్నాను. లేమనుకోండి హ్యః అహం సంస్కృత కక్షాయాం నాస్మి. నా అనేది జోడించి చెప్పాల్సి వస్తుంది. అర్థమైనంత వరకు అర్థం చేసుకోండి. మళ్ళీ ఈ యొక్క వాక్యాల వైపు మళ్ళీ మనం రావడం జరుగుతుంది. అర్థమైనంత వరకు ప్రయత్నం అయితే చేయండి. వినండి ఫస్ట్ అయితే, వింటూ వింటూ ఉంటే అవే వస్తూ ఉంటాయి అన్నమాట. ఉత్తమం. అహం భారతీయ అస్మి, అహం భారతీయా అస్మి. స్త్రీలింగ పదం అయితే కనుక భారతీయ అస్మి. అహం గృహే అస్మి, నేను ఇంట్లో ఉన్నాను. అహం దేవాలయే అస్మి, నేను దేవాలయంలో ఉన్నాను. ఈ విధమైనటువంటి జవాబులు వస్తాయన్నమాట. ఈరోజు ఒక గీతం నేర్చుకుందాము. గీతాల ద్వారా కూడా సంస్కృత భాష మనం నేర్చుకోవచ్చు. చాలా రకాలుగా భాష నేర్చుకోవచ్చు. ఒకటేమో ఇలా నిత్యము వ్యాకరణ విషయాల ద్వారా నేర్చుకోవచ్చు. రెండోది సుభాషిత శ్లోకాల ద్వారా, మంచి మంచి శ్లోకాల ద్వారా భాష నేర్చుకోవచ్చు. మూడవది గీతాల ద్వారా, ఇలా చాలా గీతాలు ఉన్నాయన్నమాట, అంటే పాటలు, సంస్కృతంలో పాటలు అన్నమాట. ఆ విధంగా నేర్చుకోవచ్చు. సంస్కృత వార్తలు చదువుతూ, దినపత్రిక ఒకటి ఉంది మనకి, అది మైసూరు నుంచి వస్తుందట. అది దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుందట. అది చదవడం, లేకపోతే సంస్కృతం న్యూస్ వినడం, యూట్యూబ్లో ఎలాగో వస్తూ ఉంటుంది, దూరదర్శన్ నేషనల్ ఛానల్లో వస్తుంది. అదైనా సరే ఏదో విధంగా ఆ యొక్క పదాలు మనసులో తిరుగుతూ ఉండాలన్నమాట, నోట్లో అలా వస్తూ ఉండాలి. అప్పుడే భాష అనేది మనకు అభ్యాసం బాగా జరుగుతుంది అనమాట. ఓకే, అంత కష్టమేం కాదు. నేను చదువుతూ ఉంటాను, వినండి. మళ్ళీ మీరు రిపీట్ చేయడం అంత గందరగోళం అవుతుంది కాబట్టి మీరు వినండి. వీలైతే రాగం కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఏకః శృగాలః వనం గచ్చతి. పెద్ద కష్టమైన వాక్యమేం కాదు. ఏకః ఒక, శృగాలః నక్క, వనం అడవి, గచ్చతి అడవికి వెళ్తుంది అనేటటువంటిది అర్థం అన్నమాట ఈ యొక్క వాక్యం. ఏకః శృగాలః వనం గచ్చతి. ఇక్కడ కొత్త పదం ఏదైనా ఉంటే కనుక అది శృగాలః. శృగాలః అంటే నక్క. అది సంస్కృతంలో ఉన్నటువంటి పదం అన్నమాట. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇప్పటి నుంచి శృగాలః అంటే నక్క అనేటటువంటిది అర్థం మాకు మనసులో ఉండాలి, గుర్తుండాలి. ఇవి వాక్యాలు నేను చదువుతూ ఉంటాను, వినండి. తర్వాత అర్థం కూడా చెప్పుకుందాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. ఏకః శృగాలః వనం గచ్చతి. ఏకః శృగాలః వనం గచ్చతి. సః వనం గచ్చతి. పిపాసయా బుభుక్షయా. పిపాసయా బుభుక్షయా వనం గచ్చతి. సహ వనం గచ్చతి. ఈ విధంగా అన్నమాట. ఏకః శృగాలః వనం గచ్చతి, ఒక నక్క అడవికి వెళ్తుంది. సహ వనం గచ్చతి, సహ అది అడవికి వెళ్తుంది. పిపాసయా బుభుక్షయా. పిపాసయ అంటే దప్పికతో, బుభుక్షయ ఆకలితో, దప్పికతో ఆకలితో అడవికి వెళ్తుంది. సహ వనం గచ్చతి, అది అడవికి వెళ్తుంది. అర్థం కాని పదం ఏదైనా ఉన్నదా? ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని అడగవచ్చు అన్నమాట. ఏం లేదు. ఓకే. స్వామి బుభుక్షయ అంటే ఆకలి అనే స్వామి. బుభుక్ష అంటే ఆకలి అమ్మ. బుభుక్షయ అంటే ఆకలితో అని అర్థం వస్తుంది. మూడవ విభక్తి, స్త్రీలింగ శబ్దం మూడవ విభక్తి. ఒకవేళ తృతీయ విభక్తిలో వస్తుంది. తృతీయ విభక్తి. తృతీయ విభక్తి స్త్రీలింగ ఏదైనా శబ్దం. కారణం అన్నమాట. దేని ద్వారా అని చెప్పడానికి మూడవ విభక్తి వాడతాం. స్త్రీలింగ శబ్దం మూడవ విభక్తి, అది మీకు గుర్తుంటే కనుక. అది విషయం. పిపాస కూడా అంతే. ఇంకెవరైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఇది ఇదొక ఆరంభంలో వాక్యాలు. ముందరికి వెళ్దాం. తర్వాత వాక్యాలు. అడవికి వెళ్ళింది నక్క, ఆకలితో దప్పికతో అడవికి వెళ్ళింది. తర్వాత ఏం జరిగింది? తత్ర గచ్చతి కిమపి న లభతే. తత్ర గచ్చతి
కిమపి న లభతే ఇతోపి గచ్చతి కిమపి న లభతే ఇతోపి గచ్చతి కిమపి న లభతే శ్రాంతః జాయతే ఖిన్నః జాయతే శ్రాంతః జాయతే ఖిన్నః జాయతే కించ కరోతి సహ కించ కరోతి కించ కరోతి సహ కించ కరోతి. ఇది వాక్యాలు. అసలు దీనికి యాక్షన్ ఉందన్నమాట. మనం అభినయం చేయొచ్చు. పిల్లలకు మనం నేర్పించడం జరిగింది బాలవిహార్ శిబిరంలో. అంతకంటే ముందు దేవి గ్రూప్ వాళ్ళకి ఇంకొక దేవి గ్రూప్ మనకు ఉంది, అక్కడ నేర్పించడం జరిగింది. ఆఫ్లైన్ అంటే బాగుంటుంది యాక్షన్కి, బట్ చూద్దాం వీలైతే కూడా. ఇంకా ప్రస్తుతానికైతే గీతం నేర్చుకుందాం, తర్వాత యాక్షన్ చూద్దాం. తత్ర గచ్చతి, అక్కడికి వెళ్ళింది. కిమపి న లభతే, ఏమీ లభించలేదు. కిమ్ అపి, ఏమి కూడా. న లభతే, లభతే అంటే లభించడము. న లభతే లభించలేదు అని చెప్పడానికి నా అన్నమాట. నా అక్కడ ఉండడం చేత లేదు అనేటటువంటి అర్థం వస్తుంది. ఇతోపి గచ్చతి, ఇంకా ముందుకు వెళ్ళింది. కిమపి న లభతే, అయినా కూడా ఏమీ లభించలేదు. సో తత్ర గచ్చతి అంటే ఆ వనంలో అని అర్థం చేసుకోవాలి. అక్కడ వెళ్తుంది, అక్కడ అంటే ఎక్కడ, వనం, ఆ విధంగా అనమాట. ఇతోపి గచ్చతి కిమపి న లభతే, ఏమీ కూడా లభించలేదు. ఈ అపి అనేటటువంటి పదం వస్తే కనుక కూడా అని అర్థం వస్తుంది. కిమపి, ఏమి కూడా, అట్లా అంటుంటాం కదా తెలుగులో, ఆ విధంగా అనమాట. తర్వాత ఏం జరిగింది, అటు ఇటు తిరిగిన తర్వాత శ్రాంత జాయతే, బాగా అలసిపోయింది అనమాట. శ్రాంత అంటే అలసిపోవడం బాగా. శ్రాంత జాయతే, అలసట కలిగింది అని అర్థం కరెక్ట్గా చెప్పాలంటే. అలసట కలిగింది. ఖిన్నః జాయతే, వేదన కలిగింది, కొంచెం దుఃఖం కలిగింది. సో అలసట, వేదన రెండు కలిగాయి. కించ కరోతి సహ కించ కరోతి, కిం కరోతి, యాక్చువల్లీ కిం కరోతి, ఏం చేస్తుంది అది. చ అంటే మరియు, చ అంటే మధ్యలో అలా పెట్టినప్పుడు పాడుకోవడానికి బాగుంటుంది అనమాట. అట్లా చ అంటే మరియు, మరియు అనేది అర్థం ఉందా లేదా అని మనం అట్లా చూడొద్దు. అట్లా చ అక్కడక్కడ వస్తూ ఉంటుంది అనమాట. అర్థం ఉన్నా లేకపోయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు చాతో. కాకపోతే చా యొక్క అర్థం ఏం చేసుకోవాలి, ఏమర్థం చేసుకోవాలి, మరియు. అట్లా కించ కరోతి సహ కించ కరోతి, కిం కరోతి సహ కిం కరోతి, అదేం చేస్తుంది, అదేం చేస్తుంది అనే ప్రశ్న. ఈ వాక్యాలు అర్థం కానిది ఏమైనా ఉందా ఎవరికైనా? ఏమైనా సందేహం ఉందా? ఇతోపి గచ్చతి అంటే స్వామి ఇక్కడ నుంచి, ఇతోపి అంటే ఇక్కడ ఎక్కడైతే ఆగిందో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడం. ఇతోపి ముందుకు వెళ్ళింది కదా, అక్కడి నుంచి వెళ్ళడం. ఇతహ ఇక్కడ నుంచి అని అర్థం చేసుకోండి. ముందుకెళ్ళింది, ఇక్కడ నుంచి ముందుకెళ్ళింది అన్నట్టుగా అర్థం చేసుకోండి. ఇంకా అది మళ్ళీ వస్తుందిలేండి మీకు, అదొక పాఠం ఉంది. అది వచ్చినప్పుడు మీకు తతహ ఇతహ అతహ అని ఉంది పాఠం, అక్కడ నేర్చుకుందాం. ఇప్పుడైతే ఏమర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ముందుకెళ్ళింది అని అర్థం చేసుకోండి. ఇంకేమైనా సందేహం అమ్మా? ఓకే. సో ఆ విధంగా నక్క అడవిలో ముందుకెళ్ళి అలసట పొందింది. తర్వాత ఏం జరిగింది గుర్తుపెట్టుకోవాలి. ఆకలితో దప్పికతో ఉంది, ఇంకా అలసట కూడా కలిగింది అనమాట, వేదన కలిగింది. తర్వాత ఏం జరిగింది, తర్వాత ముందుకెళ్ళింది. వామతః పశ్యతి దక్షిణతః పశ్యతి, వామతః పశ్యతి దక్షిణతః పశ్యతి, అగ్రతః పశ్యతి పృష్ఠతః పశ్యతి, అగ్రతః పశ్యతి పృష్ఠతః పశ్యతి, స్వేదః జాయతే తృషా జాయతే, స్వేదః జాయతే తృషా జాయతే, తస్య స్వేదః జాయతే తృషా జాయతే. కిం చ పశ్యతి సహ కిం చ పశ్యతి, కిం చ పశ్యతి సహ కిం చ పశ్యతి. పశ్యతి ఆల్రెడీ వచ్చింది మనకి, నిన్ననే చెప్పుకున్నాం. పశ్యతి అంటే చూస్తుంది అనేటటువంటి అర్థం వస్తుంది అన్నమాట. వామతః పశ్యతి,
ఎడమవైపు చూసింది. అడవిలో మధ్యలో ఉంది, ఏమైనా దొరుకుతుందేమో తినడానికి, ఆకలి తీరడానికి, దప్పిక తీరడానికి ఏమైనా దొరుకుతుందేమో, పండ్లు పొలాలు అని చెప్పి వామతః పశ్యతి, దానికి ఎడమవైపు చూసిందంట. తర్వాత దక్షిణతః పశ్యతి, కుడివైపు చూసిందనమాట. దక్షిణ అంటే కుడివైపే. వామతః పశ్యతి, దక్షిణతః పశ్యతి. అగ్రతః పశ్యతి, ముందు చూస్తుంది. అగ్రతః అంటే ముందు. ఇవన్నీ దిక్కులకు సంబంధించినటువంటి పదాలు, దయచేసి గుర్తుపెట్టుకోండి. వామతః, దక్షిణతః, అగ్రతః, పృష్ఠతః, వైపు, ఈ వైపు, ఆ వైపు అని చెప్తున్నాగా. ఎడమ వైపు, కుడివైపు, ముందు వైపు, వెనుక వైపు అనేటటువంటి దానికి పదాలు అవి. మనము నిత్యము వ్యవహారంలో కూడా ఈ పదాలు వాడొచ్చు అనమాట మన భాషలో. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. అగ్రతః ముందు, ముందు వైపు చూస్తుంది. పృష్ఠతః పశ్యతి, వెనుక వైపు. పృష్ఠతః అంటే వెనుక వైపు అని, వెనుక వైపు చూస్తుంది. తర్వాత ఏం జరిగింది? ఏదైనా దొరికిందా అంటే ఏమి దొరకలేదు. కానీ స్వేదః జాయతే, చెమట వచ్చింది. స్వేదం అంటే చెమట కదా. స్వేదః జాయతే, చెమట వస్తూ ఉంది. తృషా జాయతే, ఇంకా దాహం వేసింది. తృష అంటే దాహం అని అర్థం. అక్కడ పిపాస అన్న దాహమే, తృష అన్న దాహమే అన్నమాట. ఇంకా దాహం పెరిగింది. తస్య స్వేదః జాయతే, తృషా జాయతే. తస్య అంటే దానికి, దానికంటే నక్క కన. స్వేదః జాయతే, తృషా జాయతే, మళ్ళీ అదే అర్థం. తర్వాత కించ పశ్యతి సహ కించ పశ్యతి, ఇంకేం చూస్తుంది అది? అది ఇంకా ఏం చూసింది, ఏం చూస్తుంది అని. కిం పశ్యతి, ఏం చూస్తుంది అని ముందు తర్వాత వచ్చే వాక్యాలకు ఇది అనుసంధానంగా ప్రశ్నలు అనమాట. తర్వాత ఏం చేసింది, తర్వాత ఏం చూసింది అనేటటువంటి జిజ్ఞాసతో ఈ ప్రశ్న. ఈ యొక్క వాక్యాలలో అర్థం కాని పదం ఏదైనా ఉంటే కూడా సందేహాలు ఉంటే అడగవచ్చు. సో అందరికి స్పష్టంగా ఉంది. కాబట్టి పశ్యతి అంటే చూసింది నా చూస్తుందినా? చూస్తుంది, వర్తమాన కాలం. ఓకే స్వామి. అంటే కథ మనం మామూలుగా కథ చెప్పేటప్పుడు చూసింది అంటాం, కానీ ఇక్కడ వర్తమాన కాలంలో క్రియాపదాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ విధంగానే పాట కూడా ఉంది. అదే ఇప్పుడు కథ చెప్పినప్పుడు ఎప్పుడో భూతకాలంలో ఉంటుంది. అయిపోయిన కథ ఎప్పుడు అయిపోయిన దాని గురించి చెప్తాం కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకున్నటువంటి క్రియాపదాలని నేర్చుకోవడానికి ఇది వాడుతున్నాం. ఆ విధంగా అన్నమాట. చూస్తుంది, చూసింది, ఎలా అయినా కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ వర్తమాన కాలానికి సంబంధించినటువంటి క్రియాపదాలు ఇవన్నీ కూడా ఇక్కడ వాడినటువంటి అన్ని కూడా. రైట్. సరే స్వామి. చిట్ట చివరిగా చూసింది అనమాట. పశ్యతి, చూసింది. ఇంతకుముందు దిక్కులను చూసింది, కానీ ఇప్పుడు ఏం కావాలో అది కనిపించింది అనమాట. సో పశ్యతి ద్రాక్షాలతాం సహ పశ్యతి ద్రాక్షాఫలం, పశ్యతి ద్రాక్షాలతాం సహ పశ్యతి ద్రాక్షాఫలం, ఉపరి ఉపరి లతాసు దృశ్యతే చ తత్ఫలం, ఉపరి ఉపరి లతాసు దృశ్యతే చ తత్ఫలం, అనుక్షణం తన్ముఖే రసః జాయతే, అనుక్షణం తన్ముఖే రసః జాయతే, కిం చ కరోతి సహ కిం చ కరోతి, కిం చ కరోతి సహ కిం చ కరోతి. మొత్తం మీద ద్రాక్షాలత, ద్రాక్ష తీగను చూసింది అన్నమాట. ద్రాక్ష చెట్టు యొక్క తీగను చూసింది. అక్కడ ఏం చూసింది? సహ పశ్యతి ద్రాక్షాఫలం, ద్రాక్ష ఫలాలను చూసింది. ఇంకా తనకు కావలసినటువంటిది, కోరుకున్నది కనిపించింది అనమాట. ఉపరి ఉపరి లతాసు దృశ్యతే చ తత్ఫలం. కాకపోతే ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే అది కింద లేదు, పైన ఉంది. ఉపరి అంటే పైన. ఉపరి ఉపరి లతాసు, లత అంటే లత, తీగ. పైన పైన ఉన్నటువంటి తీగలలో ఈ యొక్క ఫలం కనిపిస్తూ ఉందన్నమాట. దృశ్యతే అంటే కూడా కనిపించడము, చూడడం అన్నమాట. తర్వాత ఏం జరిగింది? అనుక్షణం తన్ముఖే రసః జాయతే, అది చూడగానే ఉవ్విలూరుతున్నాయి అనమాట. రసః జాయతే అంటే ఉవ్విలూరడం. ఆ నాలుకంతా ఇదైపోతుంది. ఎప్పుడు తింటామా, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు పట్టుకుంటానా, తింటానా, నా ఆకలి తీరుతుందా, నా దాహం తీరుతుందా అనేటటువంటి ఆ ఉవ్విలూరుతున్నాయి. తర్వాత కించ కరోతి సహ కించ కరోతి, ఇప్పుడు ఏం చేస్తుంది, అదేం చేస్తుంది అనేటటువంటి ప్రశ్న అన్నమాట.
కరోతి కూడా వర్తమాన కాలానికి సంబంధించినటువంటి క్రియాపదమే. ఎక్కడ సందేహాలు ఉంటే అడగవచ్చు. సార్ సెకండ్ లైన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ. పైన పైన లతాసు ఉంది, లతాసు దృశ్యతే దృశ్యతే. ఉంది. లతాసు అంటే దృశ్యతే అంటే చూసింది. చూస్తుంది, చూస్తుంది. ఇంక వర్తమానంలో తీసుకోండి అన్ని కూడా. చూసింది మరియు తత్ఫలం. అంటే మరియు ప్రతిదానికి మనం పెట్టాల్సిన పని లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా వాక్యంలో రాగం కోసం కూడా పెడతారనమాట. దాన్ని కంపల్సరీ అర్థం తీసుకోవాల్సిన పని లేదు. బట్ మరియు పెట్టుకున్న దోషమేం లేదు. సో చూడండి ఒకసారి. ఉపరి లతాసు, పైన తీగలలో తత్ఫలం దృశ్యతే, ఆ యొక్క ఫలాలను చూసింది. ఏ ఫలాలను చూసింది? ద్రాక్ష. తత్ఫలం అంటే ఆ ఫలము, ఇక్కడ ద్రాక్ష ఫలంగా తీసుకోవాలన్నమాట. లతాసు అంటే తీగలలో. ఏడవ విభక్తి ఎప్పుడైనా ప్రదేశాన్ని ఎక్కడ ఉంది అని ప్రశ్నించినప్పుడు ఏడవ విభక్తి వస్తుంది అనమాట. మీకు అర్థం కాకపోతే వదిలేయండి. బట్ ఏడవ విభక్తిలో ఉందన్నమాట లతాసు. దేవాలయే అంటాం కదా, గృహే దేవాలయే అన్నట్టుగా లతాసు తీగలో అట్లా. స్వామి లతాసు అనేది బహువచనం కదా స్వామి? బహువచనం. అవును. సప్తమీన లతాసు లతలలో లతలలో. రైట్. లతాసు. ఏకవచనం ఏమవుతుంది? లతాయాం అవుతుంది స్వామి. తీగలలో. ఏకవచనం. కరెక్ట్. తీగలలో కరెక్ట్. బహువచనం వచ్చింది. లత అనేది లతాసు అయింది. మంచి చెప్పారు పాయింట్. సో అది బహువచనము, తీగలలో ఆ యొక్క ఫలాలను చూస్తుంది. ఆ విధంగా ఏడవ విభక్తి వచ్చినప్పుడు ఎక్కడున్నాయని చెప్పడానికి మనం ఎప్పుడైనా ఆ విభక్తి వాడతాం. ప్రస్తుతానికి అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి, కాని వాళ్ళు సమయం వచ్చినప్పుడు అదే అర్థమవుతుంది. ఇప్పుడు పదార్థం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో లతలలో ఆ ఫలాల్ని చూసింది. ఇంకా ఏదైనామా? ఓకే. రసహ జాయతే, ఉవిలు రావడం. ఆ రసం అంటే ఉవిలు అనమాట. ముందరికి వెళ్దాం. ఇక్కడ తర్వాత అది ఏం చేసింది మరి? తీగలలో పైన ఉంది కదా, ఉపరి చాలా పైన ఉంది కదా, అందడం లేదు కాబట్టి అదేం చేస్తుంది? ఏకవారముత్పతతి, ద్వివారముత్పతతి, త్రివారముత్పతతి, పునః ఉత్పతతి. ఏకవారముత్పతతి, ద్వివారముత్పతతి, త్రివారముత్పతతి, పునః ఉత్పతతి. స్వేదః జాయతే, శ్రమః జాయతే, తస్య స్వేదః జాయతే, శ్రమః జాయతే. కిం కథయతి సహ కిం కథయతి. సో అదేం చేసింది? ఆ ఫలాలు అందుకోవాలనేటటువంటి ఆ ఆరాటంలో, ఉత్సుకత లోపల పైకి ఎగురుతూ ఉందన్నమాట. ఉత్పతనం, ఉత్పతతి ఎగరడం అన్నమాట. పతతి అంటే పడడము, ఉత్పతతి అంటే ఎగరడం. ఒకసారి పైకి ఎగిరింది. ద్వివారం ఉత్పతతి, రెండోసారి పైకి ఎగిరింది. ఎగిరి పట్టుకోవడానికి అనమాట. ద్రాక్ష ఫలాలు పైన ఉన్నాయి కాబట్టి, తన చేతికి అందడం లేదు కాబట్టి అది ఎగురుతూ ఉంది. త్రివారం ఉత్పతతి, మూడోసారి ఎగిరింది. పునః ఉత్పతతి, ఎగురుతూ ఉందన్నమాట. ఇంక అంతేంతవరకు. స్వేదః జాయతే, శ్రమః జాయతే. చెమట వచ్చేసింది బాగా. మళ్ళీ శ్రమః, చాలా అలసట, శక్తి అంతా పోతూ ఉంది. మొట్టమొదటిగా ఆకలి అయింది, దప్పిక, దానిలో తిరగడం, అలసట, మళ్ళీ దాహం, చివరిగా ఇంకా శక్తి అంతా కోల్పోయిందన్నమాట. దానికి ఇంకా ఓపిక అంతా నశించింది. తస్య స్వేదః జాయతే, శ్రమః జాయతే. తస్య అంటే దానికి. ఆరో విభక్తి తస్య మీకు గుర్తుంటే కనుక అతనికి, దానికి అని చెప్పడానికి అన్నమాట. అంటే ఇక్కడ స్త్రీలింగం మళ్ళీ వేరవుతుంది, తస్యాహ అవుతుంది. ఇది ఎలా అంటే దశరథస్య లాగా, రామస్య లాగా, తస్య సర్వనామం అన్నమాట. ఇక్కడ తస్య అంటే ఎవరికి? శృగాలం, నక్కకి. అట్లా. కిం కథయతి సహ కిం కథయతి. ఇంత అయిన తర్వాత, ఇలా తిరిగి ఈ అనుభవం అంతా పొందిన తర్వాత దానికి ఏమంటాం, ఒక మాట అనాలనిపించింది అనమాట. సారాంశం ఒకటి చెప్పాలనిపించింది, ఒక జీవిత సత్యం చెప్పాలనిపించింది. ఏం చెప్పింది?
ఆమ్లం ద్రాక్షాఫలం ఆమ్లం ద్రాక్షాఫలం ఇత్యేవం కథయతి సహ పలాయతే ఇత్యేవం కథయతి సహ పలాయతే. ఆమ్లం ద్రాక్షాఫలం, అసలు ఆ ద్రాక్ష ఫలాలు అందలేదు, అది దొరకలేదు, తినలేదు. అయినప్పటికీ కూడా అదొకటి చెప్పేస్తున్నాం, ఏంటి, ఈ ద్రాక్ష ఫలాలని పుల్లనా. ఆమ్లం అంటే పుల్లన అనమాట. ద్రాక్ష ఫలాలని పుల్లనా అని అనుకుంటున్నారు మనసు లోపల. అనుకొని ఇత్యేవం కథయతి, ఈ విధంగా అంటుంది, సహ పలాయతే, పలాయనం చిత్తగించింది. ఇత్యేవం కథయతి, ఈ విధంగా అంటూ పలాయనం చిత్తగించింది. సో అందుకే దీని నుంచి మనకు ఒక సామెత వచ్చింది కదా, అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి సామెత చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి కథ నుంచే వచ్చినటువంటిదే. ఏ కథ అయితే మనం చిన్నప్పుడు చదువుకున్నామో నక్క ద్రాక్ష పళ్ళ కథ, అది సంస్కృతంలో గీతం రూపంగా చక్కగా చేయడం జరిగింది. చాలా ఒక విధంగా గీతం నేర్చుకోవడం, సంస్కృతం నేర్చుకోవడము మనం నేర్చుకోవచ్చు, పిల్లలకు కూడా నేర్పించవచ్చు అన్నమాట. చాలా తేలిక, సంస్కృతంతో సంబంధం లేకుండా నేర్పించవచ్చు, ఒక మంచి గీతం లాగా కూడా నేర్పించవచ్చు అన్నమాట. ఆ విధంగా సందేహాలు ఉన్నాయమ్మా గీతం లోపల ఎవరికైనా? సెకండ్ లైన్ మీనింగ్ ఇంకొకసారి స్వామీజీ. ఇత్యేవం కథయతి, ఈ విధంగా అంటుంది. కథయతి అంటే అనడం, చెప్పడం, అనడం. సహ పలాయతే, అది పలాయనం చిత్తగీసింది, పరిగెత్తింది, ఇంకా వెళ్ళిపోయింది అక్కడి నుంచి అని చెప్పడానికి. అదే మీనింగ్ మళ్ళీ కూడా. ఇత్యేవం కథయతి సహ పలాయతి, ఆ విధంగా అంటుంది, మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అది గీతం. ఏకః శృగాలః వనం గచ్చతి, ఆ విధంగా అన్నమాట. సంతోషం. ఈ విధంగా ఒక గీతం నేర్చుకున్నాం, అర్థం తెలుసుకున్నాం. గీతం పాడడం ఇంకా ఒక 2-3 తరగతులలో పాడుతూ ఉంటాం, అదే వచ్చేస్తుంది. ఇప్పటికి ఈరోజు ఈ వేరే అంశానికి వెళ్దాం. మళ్ళీ రేపు లేదా తర్వాత తరగతి లోపల అట్లా 2-3 తరగతుల్లో పాడుతూ ఉంటే అదే వచ్చేస్తాం. గీతం నుంచి ముందరికి వెళ్తున్నాం. గీతంలో ఏవైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఓకే, ముందరికి వెళ్దాం. ఎలా ఉంది గీతం? బాగుందా నేర్చుకోవడానికి కానీ సంస్కృతం కోసం చాలా బాగుంది గురుజీ. అయితే నేర్చుకోవాలి అందరు కూడా. నేను ఇవి షేర్ చేస్తాను మన గ్రూప్ లో, ఈ యొక్క గీతం షేర్ చేస్తాను, మీరు కూడా ప్రయత్నం చేయండి అందరు కూడా. తర్వాత మళ్ళీ ఆ రాగం అనేది మళ్ళీ నేర్చుకుందాం, కానీ ఊరికే ఆ యొక్క పదాలు అభ్యాసం చేయండి. ఎస్, పదాలు, వాక్యాలు. ఓకే, ముందరికి వెళ్దాం. ఈ విధంగా ఏకః శృగాలః వనం గచ్చతి, ఈ యొక్క గీత మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఇంకొకటి అంశం సంఖ్యాః. ఇది కొద్దిగా అభ్యాసం చేయాలి. ఐ థింక్ కొందరికి వచ్చాయేమో అనుకుంటున్నాను, రాని వాళ్ళు దయచేసి అభ్యాసం చేసుకోవాలి. సంఖ్య నేర్చుకుంటేనే సమయం చెప్పేటటువంటిది మనకు జ్ఞానం వస్తుంది అన్నమాట. సంస్కృతంలో సమయం ఎంత, టైం ఎంత అంటే అది చెప్పరావాలంటే ముందు సంఖ్యలు రావాలి. కాబట్టి కొన్ని సంఖ్యలు అభ్యాసం చేద్దాం, అన్నీ అక్కర్లేదు, ఎంతైతే అవసరమో అంత అభ్యాసం చేసుకుందాం. తర్వాత సమయం అడిగినప్పుడు చెప్పేటటువంటి ఆ యొక్క జ్ఞానం ఉంటుంది. సంఖ్యలు గుర్తుంటే చెప్పేటటువంటి అది వస్తుంది అన్నమాట. ఓకే, సంఖ్యాః, సంఖ్యలు. ఏకం, నేను అంటూ ఉంటాను, మీరు కూడా నాతో పాటు అనండి, మ్యూట్లో ఉండే చెప్పండి. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఇది 10. మళ్ళీ ఒకసారి. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఇది అన్నమాట. ఇది 10 వరకు. తర్వాత 11 నుంచి 20 వరకు చూద్దాం. ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ, నవదశ, వింశతిః. మళ్ళీ
ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతి, ఇది 20. తర్వాత 30, 40, 50 ఇలా 100 వరకు ఉన్నాయి. త్రింశత్ అంటే 30, చత్వారింశత్ 40, పంచాశత్ 50, షష్ఠి 60, సప్తతి 70, అశీతి 80, నవతి 90, శతం 100. త్రింశత్ చత్వారింశత్ పంచాశత్ షష్ఠి సప్తతి అశీతి నవతి శతం. ఇదన్నమాట. ఎక్కడ విసర్గం వచ్చిందో అక్కడ విసర్గం పెట్టాలి, ఇక్కడ అక్కర్లేదో అక్కడ అవసరం లేదు. ఉదాహరణకి సప్త ఉంది, అక్కడ సప్తనే వాడాలన్నమాట. షోడశ అంటే షోడశ అంతే. పంచదశ చతుర్దశ ఆ విధంగా మనం ఇవన్నీ వింటూనే ఉంటాం. అథ ద్వాదశోధ్యాయ అని అంటూ ఉంటాం. భగవద్గీతలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. శతం ఎలాగో తెలుసు, అష్టోత్తర శత నామావళి అంటూ ఉంటాం. ఆ విధంగా అన్నమాట. షష్ఠి పూర్తి అనేది వాడుతూనే ఉన్నాం. షష్ఠి పూర్తి అని 60 సంవత్సరాలు పూర్తి అయితే కనుక ఆ విధంగా అనమాట వాడేవి ఇవన్నీ కూడా. కాకపోతే మనము ఒక పాఠంలాగా నేర్చుకోవాలంటే అభ్యాసం కావాలి. దయచేసి అందరికి కూడా ఈ యొక్క సంఖ్యలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక నిమిషం సమయం ఇస్తున్నాను. తర్వాత ఈ స్లైడ్ తీసేస్తాను నేను. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. దయచేసి నోట్ చేసుకుంటే కూడా నోట్ మూసేసి క్లోజ్ చేసి చెప్పాలన్నమాట. ఆ విధంగా 1 minute టైం చూసుకోండి ఒకసారి అందరూ. సరే, సంతోషం. దయచేసి పుస్తకాలను మూసేయండి అందరూ కూడా. రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా మీ మెమరీ నుంచే చెప్పాలి, జ్ఞాపక శక్తి నుంచే చెప్పాలన్నమాట. ఓకే, శ్రీలక్ష్మి గారు నోట్ చేసుకోండి. కానీ 12 ద్వాదశ ద్వాదశ ఉత్తమం. ద్వాదశ 15 పంచదశ మొత్తం. ఇవి రెగ్యులర్గా వాడేవి కాబట్టి మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మిగతా కూడా మీరు అభ్యాసం చేయండి. ఓకే, భాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. 20 చెప్పండి. వింశతి వింశతి ఉత్తమం. 19 నవదశ నిరుపమా మహోదయ అన్మ్యూట్ చేసుకోండి. 30 త్రింశత్ ఉత్తమం. 50 ఓకే, అది కొద్ది కష్టమే. ఓకేనా? 20 లోపల అడగండి స్వామి. 20 లోపల అడగాల. ఓకే, 16 అష్ట పంచ ద్వాదశి త్రయోదశి పంచ 16 షోడశ వర్షం అంటారుగా. షోడశ కళలోనే అనుకుంటారు. ఉత్తమం. తులసి మహోదయ చెప్పండి. 13 త్రయోదశి 13 త్రయోదశ 13. ఓకే, 6 చతుర్థి 6 అంటే షట్ అమ్మా. షట్ 6 చతుర్దశి షట్ సింపుల్ 6 షట్. ఓకే, అభ్యాసం కావాలి. పర్లేదు, ఇబ్బంది ఏం పడకండి. ఇబ్బంది. భాగ్యమో 10 నిమిషాలు అంటే చెప్పేస్తాం. పర్లేదు ఊరికే అడుగుతున్నాను. మీరు మళ్ళీ అభ్యాసం చేయండి, కొంచెం అభ్యాసం చేయండి. టెస్ట్ ఊరికే టెస్ట్. భాగ్య మహోదయ ఉన్నారమ్మా? చెప్తారా? జై గురు. 4 చత్వారి ఉత్తమం. 3
त्रीणि 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 उत्तमम् ओके రైట్ జయ మహోదయ హరి ఓం స్వామి. హరి ఓం 70 సప్తతిః సప్తతిః సము 2 ద్వే 2 ఓకే 40 చత్వారింశత్ 40 ఉత్తమం జస్ట్ ఊరికే మనం అడుగుతున్నాను అంతేగాని ఇమీడియట్ రావాలని కాదు. దయచేసి అందరు కూడా అభ్యాసం చేసి అదే వస్తుంది. ఎస్ ఈ విధంగా మొదటగా 12 వరకు అయితే అభ్యాసం చేయండి అందరు కూడా. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఇంతవరకు చాలన్నమాట. ఎందుకంటే సమయం ఇంతవరకే కదా ఉన్నది, 12 గంటలే కాబట్టి ఇంతవరకు అభ్యాసం చేస్తే సమయాన్ని చెప్పవచ్చు. మిగతావి అభ్యాసం చేస్తే సంఖ్యలకి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో అది ఒకసారి మనసులో పెట్టుకోండి. ద్వాదశ వరకు తిథులు ఎలాగా ఉన్నాయి మనకి, ఏకాదశ ద్వాదశ అట్లా. వాదనం సమయం అన్నమాట. సమయం ఎంత అని చెప్పాలంటే వాదనం అని చెప్పాలి. ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ మీకు. ప్రశ్న ఏంటంటే సమయం ఎంత అని అడుగుతుంటాం మనం. కహ సమయ, కహ సమయ అంటే సమయం ఎంత. కహ అని ఎందుకు వచ్చిందంటే సమయ పుల్లింగం ఉంది కాబట్టి కహ కూడా పుల్లింగంలో వస్తుంది అనమాట. అది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. సో విసర్గాలు ఎందుకు వచ్చాయి, దీర్ఘం ఎందుకు ఉన్నది, ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సమయ అనే శబ్దం పుల్లింగం కాబట్టి కహ కూడా పుల్లింగంలో ఉన్నది. ఆ విధంగా కహ సమయ. అప్పుడు ఆ జవాబు ఏంటి, 5 గంటలు అనుకోండి. పంచవాదనం. ఆ విధంగా పంచవాదనం. అదే 6 అవుతుంది సమయం, సాయంత్రం 6 గంటలు అవుతా ఉంది. షట్ యాక్చువల్ డా అని పడిన సంధి ప్రకారం అయింది. షట్ అన్న షడ్ అన్న పర్వాలేదు, సంధి ప్రకారం టా అనేది డాగా మారుతుంది అనమాట. షట్ వాదనం 6 గంటలు, సమయం 6 గంటలు అవుతూ ఉంది. అష్టవాదనం 8 గంటలు అవుతూ ఉంది. దశవాదనం 10 గంటలు. ఏకాదశవాదనం 11 గంటలు. ద్వాదశవాదనం 12 గంటలు. ఏకవాదనం 1 గంట. ద్వివాదనం 2 గంటలు. త్రివాదనం 3 గంటలు. చతుర్వాదనం 4 గంటలు. ఈ విధంగా ఆ సంఖ్యలు వాడుతూ సంఖ్యలతో వాదనం జోడిస్తే కనుక సమయం చెప్పవచ్చు అన్నమాట. ఓకే. శ్రీలక్ష్మి మహోదయే మహోదయ. ప్రతిదినం అస్మాకం కక్ష కస్మిన్ వాదనే ఆరంభం భవతి. ప్రతిదినం సంస్కృత కక్షే కక్ష ఏకాదశవాదనం వాదని అనుకోండి. వాదనం అని అంటారు. ఏకాదశ వాదనం ఆరంభం భవతి. అర్థమైంది కదా. 11 గంటల కాబట్టి ఏకాదశ వాదనం. ఉత్తమం మహోదయ. భాగ్యలక్ష్మి మహోదయ. కస్మిన్ వాదనే అస్మాకం కక్ష సమాప్తం భవతి. ప్రతిదినే సంస్కృత కక్ష ద్వాదశ వాదనం. అటు ఇటు అయినా పర్లేదు, ద్వాదశ అని చెప్పండి. మళ్ళీ 5 నిమిషాలు అటు ఇటు ప్రస్తుతానికి అక్కర్లేదు. 12 గంటలు. ద్వాదశ వాదనం సమాప్తం సంపూర్ణం సంపూర్ణం లేదా సమాప్తం భవతి. ఉత్తమం. ఆ విధంగా జయ మహోదయే, జయలక్ష్మి మహోదయ. సాయంకాలే సత్సంగం కస్మిన్ వాదనే ఆరంభం భవతి. సాయంకాలే
షష్ఠి వాదనం షష్ఠి అమ్మ షష్ఠి 60 షష్ఠి గంటలమ్మా షష్ఠి అంటే ఆ, షష్ఠి స్వామి షట్ షట్ ఉమ్, షట్ వాదనం షట్వాదనే ఆరంభం భవతి. ఆరంభం అహం పంచవాదనే ఉత్తిష్టామి. ఉత్తమం. అహం పంచవాదనే ఉత్తిష్టామి. ఉత్తిష్టామి అంటే ఉత్తిష్టతి భవతి ఉత్తిష్టతి అహం ఉత్తిష్టామి. కరెక్ట్ చెప్పారు. వెరీ గుడ్. ఆ, నిరుపమ మహోదయే భవతి కస్మిన్ వాదనే నిద్రాం కరోతి? అహం నవవాదనం ఉమ్, ఏమన్నారు స్వామి? నిద్రాం కరోమి. కరోతి అన్నాను. నిద్ర కరామి కరోమి 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 నిద్ర కరోమి. నిద్రాం కరోమి. ఉత్తమం. నవవాదనం నిద్ర కరోమి. అహం ప్రతిదిన నవవాదనం నిద్రాం నిద్ర కరోమి. కరోమి. ఉత్తమం. భాగ్య మహోదయే సాయంకాలే కస్మిన్ వాదనే సూర్యాస్తమయం భవతి? సూర్యాస్తం భవతి ఉమ్. షట్ వాదన షట్వాదనే సూర్యాస్తమయం షట్ వాదనే సూర్య భవతి. అంతేనా? ప్రతిదినం అంటే ఈరోజు షట్వాదనే సూర్యాస్తమయం భవతి. ఓకే, ఒక వాక్యం ప్రస్తుతానికి వాక్యం చెప్పడానికి అనమాట అది. ఉత్తమం. మహోదయ్ భవతి అంటే అవుతుంది అనా? ఇక్కడ కన్ఫ్యూజన్. రెండు భవతిలు ఉన్నాయన్నమాట. నేను వస్తాను అక్కడికి మళ్ళీ. ఒక భవతి అంటేనేమో మీరు అని చెప్పడానికి లేడీస్ స్త్రీలకి. ఇంకొకటి ఏమో భవతి అంటే క్రియాపదం అన్నమాట, అవుతుంది అంటారు. ఇదానికి దీర్ఘం లేదు. ఈ భవతికి దీర్ఘం లేదన్నమాట. ఏ భవతికి? క్రియా భవతికి. కానీ ఆ భవతికి దీర్ఘం ఉంది. భవతి అలా భవతి భవతి. నేను వస్తాను అక్కడికి మళ్ళీ. భవతి అనేది మనకు సాధారణంగా వాడే క్రియాపదం సంస్కృతం లోపల. శతమానం భవతి, శతమానం భవతి, భవిష్యతి, భవిష్యామి. భవతి అంటే కరోతి లాగా, పశ్యతి, కరోతి, భవతి ఇవన్నీ క్రియాపదాలు అన్నమాట. కానీ భవతి అనేది సర్వనామం లాగా ఒక గౌరవ సూచకంగా వాడేటటువంటి పదం. గుర్తుపెట్టుకోండి మనసులో. సమయం వచ్చినప్పుడు మీకే స్పష్టత వస్తుంది అన్నమాట. ఓకే, ఉత్తమం. మీరు చెప్పారమ్మా శ్రీలక్ష్మి గారు? మీకు ప్రశ్న చెప్పానండి. చెప్పారు. ఇంకా నిరుపమ గారు కూడా వచ్చింది. తులసి మీరు కూడా చెప్పారు. అందరికి అయిపోయింది. ఉత్తమం. సో ఈ విధంగా అన్నమాట. ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఈరోజు సరిపోతుంది. కానీ ఎవరికైనా స్పష్టత కావాలా ఈ విషయంలో? ఏదైనా మీకు డౌట్ వస్తుందా ఎక్కడైనా? ఏం లేదు గురుజీ. లేదండి. ఇప్పుడు ఏకవాదనం, ద్వివాదనం నిద్రపోతున్నాననేకి కరోమి అన్నారు కదా స్వామి. ఏది రానప్పుడు కరోమి అనొచ్చు అన్నారు కదా మీరు. అదే నిద్రాం కరోమి. అట్లా నిద్రాం కరోమి, నిద్రతో కలిపాం. కరోమి ఏం లేదు చెప్తాము. దానికి ముందనే పదం రావాలి. ఏం చేస్తున్నావు అని చెప్తాను. అప్పుడు పూజ చేస్తున్నానని కూడా పూజా కరోమి. పూజాం కరోమి అనాలి. అమ్ము రావాలి శివాలు. పూజాం కరోమి, భోజనం కరోమి. అట్లా నిద్రాం భోజనం కరోమి. తర్వాత భాషణం కరోమి అంటే మాట్లాడడం. అలా కార్యం కరోమి పని చేస్తూ ఉండడం. గమనం కరోమి నడుస్తూ ఉండడం. ఇలా కరోమి అలా వాడచ్చు అనమాట. దేనికైనా వాడచ్చు. అంటే గురుజీ ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడు కరోమి చెప్పాలి కదా? అవునవును. వేరే వాళ్ళకైతే కరోతి, వేరే వాళ్ళకైతే కరోతి. మీద అలా పశ్యతి లాగానే పశ్యతి, ఖాదతి, కరోతి. పశ్యామి, ఖాదామి, కరోమి. అట్లా ఆ విధంగా ప్రస్తుతానికి మనసులో పెట్టుకొని స్పష్టత వస్తూ ఉంటుంది. మనం వాడుతుంటే స్పష్టత వస్తుంది. ఉత్తమం. దీంట్లో మళ్ళీ ఇంకా సమయంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి 5:15 అయినప్పుడు ఏం చెప్పాలి,
5:30, 5:45 ఇలా 3 ఉంటాయి, విభాగాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం తర్వాత క్లాస్లో చూద్దాం. ఈరోజు సరిపోతుంది. ఈరోజు మనము గీతం నేర్చుకున్నాం, సంఖ్యలు చెప్పుకున్నాం. సమయంలో ఒక భాగం, ప్రాథమికంగా సమయం గంటలకు సంబంధించి మనం స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. మిగతావి ఆ సమయంలో విభాగాలకి మళ్ళీ తర్వాత తరగతిలో చెప్పుకుందాం. అది ఇక్కడ చిన్న సందేహం ఏమైనా వస్తే కనుక, ఏకవాదనం అంటే 1 గంట, ద్వివాదనం అని ఉంది కదా, ద్వివాదనం అంటే 2 గంటలు. బట్ రెండవ సంఖ్యను ఏమన్నాం అక్కడ? సంఖ్యల్లో చూడండి ఒకసారి, ఎవరైనా రాసుకున్నారా? సంఖ్యలో రెండో దాన్ని ఏమన్నాం? మరి ద్వి వచ్చింది కదా ఇక్కడ. సో సమయం త్రివాదనం ఉంది ఇక్కడ, అక్కడ త్రీని ఉంది. సో సమయానికి వచ్చేపాటికి మారుతున్నాయి అన్నమాట, ఇక్కడ అవి మారుతాయి. సో ఇది ద్వివాదనం, ద్వే రాదు, ద్వి వస్తుంది అనమాట. 2 గంటలని చెప్పడానికి ద్వివాదనం, 3 గంటలు చెప్పాలంటే త్రివాదనం అనాలి, త్రివాదనం అనొద్దు అనమాట. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. చత్వారి వాదనం కాదు, చతుర్వాదనం అనమాట. ఈ 3లోనే కొంచెం భేదంగా ఉన్నాయన్నమాట. ఏది? ద్వి అయింది, త్రీని 3 అయింది, చత్వారి చతుర్ అయింది అనమాట. ఈ 3 మనం భేదంగా ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మిగతావన్నీ అవి ఎలా ఉన్నాయో ఇవి అలాగే ఉంటాయండి. అది విషయం. ఇది కొద్దిగా మళ్ళీ మనం అభ్యాసం చేస్తూ ఉంటే అర్థమవుతుంది. సో వాదనం అంటే ఆ విధంగా సమయాన్ని మనం చెప్పాలన్నమాట. సంతోషం. మెల్లిమెల్లిగా వెళ్దాం లేండి, ఒకటే రోజు అన్ని పాటలు కాకుండా. ఇవి ఈ రోజు నేర్చుకునే దయచేసి గుర్తుపెట్టుకోండి. సంఖ్యలు ముఖ్యంగా, తర్వాత గీతం ఎలాగో నేను షేర్ చేస్తానండి. ఓకే, వస్తాము. ఏమైనా సందేహాలు ఉన్నాయి ఎవరికైనా? పాఠం అభ్యాసం చేయండి. హోంవర్క్ ప్రత్యేకంగా ఏం లేదు, కానీ అవి సంఖ్యలు, వాదనం నేర్చుకున్నవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరియు శాంతి మంత్రంతో ముగిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికి హరి ఓం.